టీడీపీ గెలుపు కోసం ఎంతో శ్రమించారు వంగవీటి రాధ. టికెట్ దక్కకపోయినా కూటమి కోసం ప్రచారం నిర్వహించారు. అప్పట్లోనే బాబు కీలక హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయినా ఇంతవరకు వంగవీటి రాధకు ఏ పదవి దక్కలేదు. ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే చర్చ ఊపందుకుంది. తాజాగా రాధాను మంత్రి లోకేష్ పరామర్శించారు. దీంతో ఈ ప్రచారానికి ఇంకా ఊతమిచ్చినట్లుగానే అవుతోంది. మరి రాధాకు ఏ పదవి ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వంగవీటి ఆ పేరే ఒక వైబ్రేషన్. వంగవీటి రాధా రంగా సోదరులు ప్రజలకి చేసిన సేవ అలాంటిది. మరి ముఖ్యంగా వంగవీటి రంగా అంటే తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండే పేరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రంగా తనయుడు రాధాబాబు కూడా ప్రజల కోసం పరితపించే నేత. తండ్రి బాటలో నడుస్తూ రాజకీయ రంగంలోకి దిగారు. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు వంగవీటి రాధ. తర్వాత ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కొంతకాలం వైసీపీలో కొనసాగిన రాధాబాబు తర్వాత టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూటమి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. టీడీపీలో స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన నేత రాధాబాబే. పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఉంటుందని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టాక్ నడిచింది. వంగవీటి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. దీంతో 2024 ఎన్నికల్లో రాధాబాబుతో విస్తృతంగా ప్రచారం చేయించింది టీడీపీ. జనసేనలో కూడా రంగా అభిమానులు ఉండడంతో రాధాబాబు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రజలు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో రాధాబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. 2 ఎమ్మెల్సీలను జనసేన, టీడీపీ పంచుకున్నాయి. టీడీపీ కోటాలో రాధాబాబుకు ఎమ్మెల్సీ దక్కుతుందని అందరూ భావించారు. కానీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టీడీపీ. టీడీపీలో చేరడానికి రామచంద్రయ్య తన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేయడంతో తిరిగి మళ్లీ ఆయనకి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడలేదు. మళ్లీ 2025లో ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడనున్నాయి. కానీ ఈలోపే రాధాబాబుకు తగిన పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది. మంత్రివర్గంలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. దీంతో రాధాబాబుకు మంత్రిగా అవకాశం దక్కుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్మ, కాపులు అధిక సంఖ్యలో ఉంటారు. రాధాబాబుకు మంత్రి పదవి ఇస్తే ఈ 2 సామాజిక వర్గాలను సంతృప్తి పరిచినట్లవుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వంగవీటి రంగాకు అన్ని సామాజిక వర్గాల్లో మంచి పేరుంది. పేదల కోసం పనిచేసిన నేత. అలాంటి కుటుంబానికి మంత్రి పదవి లభించకపోవడంతో ఆయన అభిమానుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దీంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో రాధాబాబుకు తప్పకుండా అవకాశం ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాధా తల్లి వంగవీటి రత్నకుమారి కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్కు అభిమాని రాధాబాబు. ఈ క్రమంలో జనసేన వైపు నుంచి కూడా రాధాబాబుకు సపోర్ట్ లభించనుంది. ఇదిలా ఉంటే ఇటీవల రాధాబాబు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందారు. కోలుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తిరిగి కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని, వైసీపీని ఓడించాలని ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి దక్కుతుందని అందరూ ఊహించారు.
కానీ దక్కలేదు. ఈ క్రమంలో లోకేష్ రాధాబాబును పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంగవీటి రాధాకృష్ణకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని ప్రచారం మళ్లీ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించడంతో వంగవీటి రాధ అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.